2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చుతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. 70% పూర్తయిన పోలవరం పనులను గత ప్రభుత్వం నిలిపివేసి ప్రాజెక్టును అటకెక్కించిందని మండిపడ్డారు. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా పనులను పరుగులు పెట్టిస్తామన్నారు. కాసేపట్లో పోలవరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను రామానాయుడు పరిశీలించారు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఈ జనవరిలే ఒక కళగా మరి దుర్భిక్షాన్ని నుంచి కాపాడేటువంటి విధానం ఉందని చంద్రబాబు నాయుడు గ్రహించి, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు ఐటీని కానీ హైదరాబాద్ని కానీ అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని ఏ రకంగా అయితే పెంచడానికి ఆయన ప్రయత్నం చేశాడో, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మళ్ళీ అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి ఆలోచనకు అనుగుణంగా పోలవరం పూర్తవుతేనే అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన 2014 నుంచి కష్టపడి పనిచేసి 72% ఆయన పూర్తి చేస్తే, దురదృష్టం గత 5 సంవత్సరాల పాలనలో పురోగతిలో 2% పేపర్ల మీద చూపించారు, కానీ వాస్తవంగా చూస్తే 20-30% వెనక్కి వెళ్ళిపోయి విధ్వంసానికి గురైనటువంటి దుస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈ యొక్క 4-5 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర 10-12 సార్లు రివ్యూ చేసి ఒక్కసారి డైరెక్ట్గా ఆయనే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షేత్ర పర్యటన కూడా పోలవరం మీద చేసి, మరి ఆయన చాలా క్లియర్గా మరి ఏదైతే పోలవరాన్ని ఎట్టి పరిస్థితులైనా వెనువెంటనే ప్రారంభించాలి అనుకున్నటువంటి 2027 లోపల పూర్తి చేయాలనేటువంటి ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మరి అనేక సార్లు రివ్యూ మీటింగ్స్ అవి పెట్టి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఇచ్చేసి ఇప్పుడు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయన ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకుని తర్వాత అధికారులతోటి ఎవరైతే ఏజెన్సీలను ఎవరైతే మనం ఫిక్స్ చేశామో ఆ ఏజెన్సీలతో కూడా మాట్లాడుకుని ఆ రివ్యూ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మీ ద్వారా ఈ పోలవరం ప్రాజెక్టు ఏ పని డీవాల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, డీవాల్ని ఎప్పుడు మనం ముగించగలుగుతాము, ఆ డీవాల్తో పాటుగా ప్యారలల్గా కూడా ఏదైతే మెయిన్ డ్యామ్ రాక్విల్ ఎర్త్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నామో దాన్ని ఎప్పటిలాగా మనం కంప్లీట్ చేయగలుగుతాం అనేది క్లియర్ కట్గా ఈరోజు ఒక షెడ్యూల్ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన. ఒక డయాఫ్రమ్ వాళ్ళే కాదు, భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగపడతాయి అనుకునే పరిస్థితులు కూడా జగన్ మరి తన నిర్వాహకంతో పోగొట్టినటువంటి పరిస్థితి. అంచేత ఏదైతే ఆ బావరు ఆధ్వర్యంలోనే ఇప్పుడు మళ్ళీ మనం ఆ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణాన్ని కూడా మరి వేళ చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది.